రేయ్ పోలీసులు, మీరు వెళ్ళి మేనేజ్ చేయండి. ఈ అమ్మాయిని నేను చూసుకుంటా. రేయ్ ఎక్కడికి నువ్వు? కదులితే చంపేస్తా. అదే పాపం టెన్షన్ పడుతూ పోలీసుల సహాయంతో నా కోసమే వెతుకుతున్నట్టున్నాడు. నమస్తే. నమస్తే మేడం. సారీ మేడం, చూసుకోలేదు. నీ పేరేంటి? హరీష్ మేడం. నీది? ఫనీ మేడం. ఏం చేస్తూ ఉంటారు? ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మేడం, సరుకులు సప్లై చేస్తుంటాం. ఏం సరుకు? అన్నీ మేడం, కూరగాయలు, సరుకులు, మనిషి అవసరాలకి సంబంధించినవన్నీ మా వెహికల్స్లో ఈ ఊరు నుంచి వేరే ఊరికి పంపిస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి మేడం. ఇంటికి పోతున్నాం. పంజాగుట్టలో ఉంటాం. పవిత్ర ఇక్కడ ఎక్కడో ఉందనిపిస్తుందండి. అది నేను ఇక్కడున్నాను, ఒకసారి వెహికల్లో చూడు. కదులితే పీక కోస్తా. సైలెంట్ గా కూర్చో. నందిని, నాకెందుకో పవిత్ర పెద్ద ప్రమాదంలో ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. నందిని ప్లీజ్ త్వరగా వెళ్దామా? పద. రేయ్, మీ వాలకాలు తేడాగా ఉన్నాయి. ఒకసారి స్టేషన్కి వచ్చి కనిపించండి. అలాగే మేడం. నన్ను కాపాడు. పవిత్ర, పవిత్ర, అది పవిత్ర ఇక్కడ లేదు.
ఆ ఈడియట్స్ పోలీసుల్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడి దాకా తీసుకొచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేమో అనిపిస్తుంది. లేదు నందిని, నాకెందుకో పవిత్రని ఇక్కడి దాకా తీసుకొచ్చారేమో లేదా ఈ సరౌండింగ్స్ లోనే ఉంటుందేమో అని నా మనసుకు అనిపిస్తోంది. ఇంకొకసారి వెతుకుదాం. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఆది, పవిత్ర మీద నీకున్న ఇష్టం వల్ల నీకలా అనిపిస్తుందేమో. ఆది లేదు నందిని, నా కోసం కాదనకు. నా మనసెందుకో గట్టిగా చెప్తోంది. నా కంట తడి తన ఆనవాళ్ళు ఇక్కడే ఉన్నాయని సూచిస్తుంది. ప్లీజ్ నందిని, ఇంకొకసారి వెతుకుదాం.